మన వీడియో వచ్చేసి బిగ్గర్స్ అని ఎందుకు రోడ్ల మీద, టెంపుల్స్ మీద, పార్కుల ముందర, షాపింగ్ మాల్స్ ఎందుకు అడుగుకుంటారో కనుక్కుందాం రాండి. వాళ్ళకి ఆధార్ కార్డు, పాన్ కార్డులో వాళ్ళకి వ్యవస్థ లేదా, తల్లిదండ్రులు లేదా, ఎవరు లేరు, ఎందుకు ఇట్లా వదిలేసారు రోడ్డు మీద రాండి, ఒకసారి విందాం, తెలుసుకుందాం. తాత, ఏం పేరు నీ పేరు? గట్టిగా మాట్లాడు. కూర్చో, ఇక్కడ కూర్చో. లింగమయ్య. ఏం పేరు నీ పేరు? లింగమయ్య, లింగమయ్య. బి లింగమయ్య. ఎందుకు ఇక్కడ కూర్చున్నావు గుడి ముందలా? ఆడుకోనేది కూర్చోను. అడుగుదానికి వచ్చినావా? ఎందుకు నీకు మీ కొడుకులు బిడ్డలు ఎవరు లేరా? కొడుకున్నాడు కానీ అన్నం పెట్టదు. కొడుకున్నా అన్నం పెడతలేడు. ఎంతమంది కొడుకులు నీకు? ఒకటే కొడుకు. ఎందుకు ఎందుకు పెడతలేడు? మరి ఏం చేసినావు నువ్వు ఆయనకి? 2 ఎకరాలు ఉంటే రాసుకున్నాడు. గట్టిగా చెప్పు. 2 ఎకరాలు ఉంటే రాసిన పట్ట చేసినావు ఆయనకి. 2 ఎకరాలు అంతే. ఇంట్లో నుంచి ఎలగొట్టింది నీకు ఇక. నా భార్య చనిపోయా, నా పడక. మీ భార్య చనిపోయింది. మరి కొడుకు ఎక్కడ ఉంటాడు ఇప్పుడు? నారాయణ ఉంటాడు. జాబ్ చేస్తాడా? ఆటో ట్రాలీ నడుపుతాడు, సొంతమే. ట్రాలీ నడుపుతా, సొంతం నడుపుతాడు అనమాట. మరి రోజు ఇక్కడ నువ్వు ఏం చేస్తావు? ఇక్కడ అడుక్కొని మరి నీకు ఏడు ఉంటావు నువ్వు? బలాపూర్ ఉంటావు. నీకు ఆధార్ కార్డు ఉందా? పాన్ కార్డు, రేషన్ కార్డు ఉందా? బ్యాంక్ అకౌంట్ ఉందా? నీకు ప్రభుత్వ పథకాలు ఏమంతలో? మరి ప్రభుత్వం ఇచ్చే పథకాలు, రేషన్ బియ్యం అయితే పథకాలు అయితే బియ్యం వస్తున్నాయి అనమాట. మరి ఇట్లా గుడి ముందర ఇట్లా కూర్చునే బదులు మరి ఇక్కడ పనిచేసి నా హోటల్లోనో ఇక్కడ పనిచేసి మంచిగా ఉండొచ్చు కదా తాత. పైసలు నేసిన నేను. మీరు తాపి మేస్తురువా? నేను పైసలు కింద పడ్డా. ఈ కాలు ఈ చేయి పని చేస్తాను ఇప్పుడు సంవత్సరానికి అట్లా కదా. టాప్ మేస్తురువా? పైనుంచి కింద పడ్డా అనమాట. పని చేసుకోవడానికి అవకాశం లేదు. మరి మీ కొడుకు తెలుసా ఇక్కడ అడుక్కున్న గుడి ముందర ఇట్లా ఉండి అడుక్కుంటున్నాను తెలుసు? మీ కొడుకు తెలుసు. తెలుసు. అందరూ మా చుట్టాలను తిట్టారు. మీ చుట్టాలు తిట్టిరు. పట్టించుకుంటారు. ఇట్లా ఎన్ని రోజులు చేస్తున్నావు ఇక్కడ పని? ఇది 6 నెలలు అవుతుంటారు. 6 నెలలు అవుతుంది. అంతకుముందుకు ఎక్కడ ఉన్నావు? పని చేసేవాడిని. అంతకుముందు పని చేసేది 6 నెలల కింద పని చేసినావు అనమాట. రోజు 1000 రూపాయలు కూలి నాకు. రోజు 1000 రూపాయలు కూలి. మరి అంతకుముందు సంపాదించిన డబ్బులు ఏం పోతాదా? అన్నీ తీసుకొని బంగారు డబ్బు అకౌంట్లో వేసుకున్నారు. అయితే అన్ని డబ్బులు గిన్నె అన్ని గుంజుకొని అకౌంట్లో వేసుకు. మీ కొడుకు పేరు ఏం పేరు? పేరు శంకర్. శంకర్. ఏ శంకర్? ఇంటి పేరు బి శంకర్. ఇంటి పేరు బి శంకర్. ఏ ఊరు మీది? నాగకర్నూలు దగ్గర తారూరు మండలం. నాగకర్నూలు దగ్గర తారూరు మండలమా? ఇంటి పేరు? ఇంటి పేరు బరగలోలు. బరగలోలు అంటే తీవి వస్తుంది. బంగాలు. బరిగల్లోలు. బరిగల శంకర్ మీ నాన్న ఇక్కడ ఉన్నాడు. దయచేసి పట్టించుకోండి. మీరు ఇక్కడ 2 ఎకరాలు తీసుకొని వెళ్ళిపోయి ఇట్లా మీ కన్న తండ్రి రోడ్ల మీద వదిలేస్తే ఎట్లా అండి? నీకు సమాజంలో విలువ ఉంటది. మీ అన్నలు, మీ చెల్లెల దగ్గర మీరు 4 ముందు తలకాయ ఎత్తుకుని ఎట్లా తిరుగుతారండి? కన్న తండ్రి కదా, తండ్రి కాదు కదా. ఇక టెంపుల్ ముందర ఇక కర్మగంట చేస్తాం. టెంపుల్ ముందర ఇట్లా కూర్చొని ఈ ఎండకి బాధగా ఆయనకు అంత అవసరం ఏముందండి? ఆయనకు ఉన్న 2 ఎకరాలు ఉంటాయి. ఈ రోజు ఆయన గిమ్ముకొని ఏదో హాయిగా బతుకుతారు ఇంటి దగ్గర. నేను ఎవరు చూడాలి మరి? టాపి మేస్త్రంట. పైనుంచి కింద పడ్డా కదా? పైనుంచి కింద పడ్డాడంట. చూపించారా మీరు? అట్లీస్ట్ పట్టించుకున్నారా అండి? దయచేసి పట్టించుకోవాలని కోరుతున్నాం ఆ వీడియో ద్వారా. మరి నీకు ఎట్ట దాదాపు ఉపాధి నీకు ఎట్ట కలుగుతుంది మరి? రోజు ఎంత వస్తాయి రోజుకి నీకు అడుక్కుంటే? 150-200 వస్తాయి రోజు. అంతేనా? నీకు అవే సరిపోతాయి నీకు రోజు? తింటావు ఇక. పడుకునేది ఎక్కడ? మన అపోలో మెడికల్ షాప్ ఉంది. అపోలో మెడికల్ షాపా? మెట్ల కింద ఇంత చిన్న రూమ్ ఉంది. అపోలో మెడికల్ షాప్ కింద చిన్న మెట్ల కింద రూమ్ ఉంది. ఉన్నామన్నారు. ఫ్రీనా నీకు ఆ రూము? అక్కనే ఉంటావు ఇక.
అక్కడ ఇక్కడ అడుక్కొని తినేసిపోయి అక్కడ అనుకుంటున్నా అన్నమాట ఇక. ఆహా. నీకు ఈ వీడియో ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటా మీ కొడుకు కానీ ఏమన్నా అడగాలనుకుంటా మీ కొడుకుని. అడగండి నువ్వేమైనా అడగాలనుకుంటున్నావా? వాడిని అడగండి. ఏం అడగ ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ ఇక ఇప్పుడు ఒకవేళ మీ కొడుకు వచ్చి వీడియో చూసి మీ కొడుకు వచ్చి తీసుకెళ్తే పోతా మీ కొడుకు మరి పోదు. మీ కొడుకు వచ్చి నేను చూసుకుంటా నాన్న నేను ఇంటి దగ్గర నుంచి చూసుకుంటా అంటే పోతావా? పోతాం. ఆ. ఆ కవర్లో ఏంటి తాత? అన్నం అన్నం పెట్టిపోతారా? అన్నము బట్టలు బట్టలు అన్నం బట్టలు. ఆహా, బట్టలు ఇప్పిస్తారు ఇక్కడ ఎవరన్నా నీకు? పాసులు ఇస్తారు. ఆహా. ఓకే ఓకే. సో వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి మనల్ని పెంచి పెద్ద చేసి అన్ని అడిగిందల్లా కొనిచ్చి అన్నీ చూసుకున్న నాన్నని ఇలా రోడ్డు పైన వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? సిగ్గు అనిపించడం లేదా? ఒక్కసారి ఆలోచించండి. అడిగిందల్లా ఇచ్చిన మన నాన్నని ఈరోజు అడుక్కునే స్టేజ్కి తీసుకొచ్చాం. ఇలాంటి సమాజంలో నేను బతుకుతున్నా నాకు సిగ్గుగా ఉంది. జై హింద్.